నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్కి. చెప్పేటివి నీతి బుద్ధులు, చేసేటివన్నీ గుడిసేటి పనులు. విద్యా వ్యవస్థల వద్దకు మేము పోము, విద్యా వ్యవస్థల మీద మేము దాడులు చేయము, కూలగొట్టము అని చెప్పేసి హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతుంటారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎప్పుడూ కూడా కట్టినంతసేపు ఏమన్నారు, కట్టిన తర్వాత కూలగొడుతున్నారు. ఎంఈఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇయ్యరు, ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తుంటారు, ఇచ్చినట్టు నటిస్తుంటారు. దానికి సంబంధించినటువంటి ఒకటే స్కూల్ కూల్చుడేంది ఇదంతా ఒకసారి మాట్లాడుకుందాం, వీడియోలతో మాట్లాడడం. ఫస్ట్ రంగనాథ్ గారు ఏమన్నారో ఒకసారి మాట్లాడి వినిచే ప్రయత్నం చేస్తాం. ఫాతిమా కాలేజ్ దాని గురించి అంటే ఫాతిమా కాలేజ్ లాగా చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. వీటి మీద అంటే ఏమన్నా అంటారు, మీరు ఎంఐఎం అంటే ఫాతిమా కాలేజ్ మీద ఎందుకు అంటే ఎంఐఎం అనే సాఫ్ట్ అన్నారా? ఎంఐఎం లేదు, ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, టిఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఎవరి మీద సాఫ్ట్ అన్నారు ఏం లేదు ఎవరికి. ఎంఐఎం వాళ్ళది ఇదే ఎంఐఎం వాళ్ళు బొమ్మిక్కుతో అన్న దాంట్లో వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తే మొత్తం బిల్డింగ్ కొలగొట్టామండి. మొన్నటికి మొన్న ఏది అక్కడ కాసిం నగర్ గేర్ మార్చినటువంటి సందర్భం ఒకటి, తర్వాత ఇంకొక 2 విజువల్స్ చూపిస్తా. ఆదివారం ఏసీలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థను తీసుకుంటామని అడిగితే అక్కడ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి ఒక అధికారిని చూస్తా ఉన్నాం. అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి 2 రోజులు ఏంది, 5 నిమిషాలు తీస్తావా, ఎవరు బాబు నువ్వు? మరి నేను అడుగుతుంది ఏంటి అంటే, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా కష్టపడ్డట్టు ఇప్పుడు ఏదో ఫుటేజ్ తీసిరు కదా, మరి ఆ బిల్డింగ్కి పునాది పోసినప్పుడు ఎక్కడ పోయారు, ఆ బిల్డింగ్కి పిల్లర్లు పోసినప్పుడు ఎక్కడ పోయారు, రెడీమేడెడ్గా తయారు చేసి ఏసీలు పెట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డుల నుంచి కరెంటు గుంజినప్పుడు ఏడికి పోయారు, ఏడవండిర్రు అని అడుగుతున్నా. ఆదివారాలు శనివారాలే గుర్తుకొస్తాయా మీకు రెవెన్యూ అధికారులకు, హైడ్రా అధికారులకు అని అడుగుతా ఉన్నాం. 250 మంది జీవితాలు సార్, దాంట్లో అప్లికేషన్లు పెట్టుకొని అడ్మిషన్ తీసుకుని 250 మంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా కూలగొట్టింది, ఏ విధంగా జులుం చేస్తా ఉన్నది. ఓ వైపు హైడ్రా, ఓ సైడు రెవెన్యూ, ఓ సైడు జిహెచ్ఎంసి పేదల ఇండ్ల మీద పడి గద్దల్లా ఎత్తుకపోనికైనా ఆడ ఏసీలు ఉడక తీసుకొని లేదా స్కూల్ యజమాని. సరే, వీళ్ళు నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఏదో ప్రయత్నం చేసుకుందాం, ఆ నార్సింగ్ అంటే ప్రాంతంలో లీడర్లతో ఏదో మొబిలైజ్ చేద్దామని అనుకున్నారు, కాలేదండి. కానీ 250 మందికి సంబంధించినటువంటి పిల్లల జీవితాలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది. ఆ 250 మంది ఏడు చదవాలి. ఆ 250 మంది ఎట్లా ఈ సంవత్సరం ఈ సంవత్సరం దీనికి పర్మిషన్ లేదు, 250 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కూలగొడతలేం, దయచేసి నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్ ఉండదు, మీరు మార్చుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆ స్కూల్ యాజమాన్యానికి కట్టుదిట్టంగా ఇబ్బంది చేస్తుండాలి. గుర్తు చేస్తున్నాను, ఇంకో 6 నెలలు ఉంది, ఇంకో 3 నెలలు ఉంది, ఇంకో 2 నెలలు ఉంది, కూలగొడతాం, అన్ని క్లియర్ చేసుకోరండి. ఇష్టానుసారంగా కూలగొట్టుకుంటా ఇప్పుడు 250 మంది పిల్లల జీవితాలు ఎక్కడికి పోవాలా?
250 మందికి సంబంధించినటువంటి పిల్లల జీవితాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫీజులు కట్టిర్రు, బుక్ ఫీజులు కట్టి ఉంటారు, అన్నీ కట్టి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏడ జాయిన్ కావాలా? ఎస్, తప్పు జరిగింటే ఇమీడియట్గా ఆ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని తీసుకుపోయి బొక్కలేరు. సర్టిఫికేట్లు లేకపోతే ఈజీగా తీసుకుపోయి లోపలేరు. అసలు హైదరాబాద్ స్కూల్ వ్యవస్థ ఎట్లుంటుందబ్బా? హైదరాబాద్ స్కూల్ వ్యవస్థ ఎట్లుంటుంది? అసలు ఎంఈఓ డిఈఓ వీళ్ళంతా ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నా కానీ అర్థం కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది స్కూల్ భవనం అనుకుందాం, ఇది స్కూల్ భవనం అనుకుందాం. ఈడొక క్లాసు, ఈడొక క్లాసు, ఈడొక క్లాసు, ఈడొక క్లాసు, ఈడొక క్లాసు, ఈడొక క్లాసు, G+1 వేసుకో. ఈడ గ్రౌండ్, ఇదంతా ప్రేయర్ హాలు, ఇక్కడ వాష్రూమ్స్ ఏదంటే ఇక్కడ ఇద్దరు, ఈడ ప్రిన్సిపల్ క్యాబిన్, ఇక్కడ ఆ రిసెప్షను, ఇక్కడ ఇక క్లాస్ రూమ్, ఏదో కంప్యూటర్ క్లాసు ఏదో ఉంటుంది కింద. తర్వాత 1 to 10 అనేవి ఇవన్నీ దాంట్లో 1 to 10 క్లాసెస్ ఉంటాయి. అసలు డిఓ ఎంఈఓ వీళ్ళ పనేంది? అసలు ఈ 250 మందికి న్యాయం చేసేది ఎవరు? ఎంఈఓ డిఓలు సరే స్కూల్ పర్మిషన్లు ఇస్తున్నారంటే ఇక్కడ దీనికి ఈ యొక్క స్కూల్ అనే దానికి ఏమేమి ఉండాలి? గ్రౌండ్ ఉండాలి, తర్వాత ఫైర్ సేఫ్టీ ఉండాలి, ఎమర్జెన్సీ, ఇవన్నీ కీలకం. ఇవన్నీ ఎమర్జెన్సీ ఓపెన్ అయ్యేటట్టు విండోస్ ఉండాలి, ఎమర్జెన్సీ విండోస్ ఉండాలి. తర్వాత ఫైర్ ఇంజను దాంట్లో బిల్డింగ్లో తిరగాల, ఈ సర్కిల్లా తిరిగేటట్టు పర్మిషన్ ఇవ్వాలి. గ్రౌండ్ ఉండాలా, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటిది ఆ ఒకటి ఉండాలా. తర్వాత ఎమర్జెన్సీ కిట్ ఉండాలా, ఫైర్ ఇంజన్ తిరిగేటట్టు స్పేస్ ఉండాలి. హైదరాబాద్లో ఎక్కడైనా ఇవన్నీ కనిపిస్తాయా? హైదరాబాద్లో ఇవన్నీ ఏమైనా ఉంటాయా? అవన్నీ లేనప్పుడు దీని మీద ఉన్నటువంటి యాక్షన్, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ కూలగొట్టే దాని మీద, అన్ని స్కూళ్ళ మీద ఎలాంటి పర్మిషన్ లేనటువంటి వాళ్లకు పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్లకు అడ్డగోలి ఫైన్లు వేసి స్కూల్ పర్మిషన్ రద్దు చేస్తారా? ఎంఈఓ డిఓ గారు ఇలాంటి ఆదేశాలు తీసుకుంటారా? కనీసం లోపలికి పోతే లక్షల ఫీజులు వసూలు చేసుకుంటా, లక్షల రూపాయలు వసూలు చేసుకొని మెడలు బట్టి ఆయనకి 20-30 వేలు, వాడు ఉండేది గింత అంత ఉంటాడు, వాని బ్యాగ్ ఇన్ని బుక్కులు ఉంటాయి, వాడు మోసుకపోవాలా? ఆయన వెన్ను చిన్నప్పటి నుంచే వంగకుండా పోతుంది. కూలగొట్టే దమ్మున్నదా? ఫాతిమా కాలేజ్ విషయంలో అకాడమిక్ ఇయర్ గుర్తుకొచ్చినప్పుడు హైడ్రాకి, రెవెన్యూ వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ఎందుకు గుర్తుకు రాలే? ఎందుకు కూలగొట్టారు? ఆదివారం నాడు కూలగొట్టడానికి. మరి ఇదే రెవెన్యూ అధికారులు పర్మిషన్స్ లేనటువంటి అన్ని దాన్ని కూలగొడతారా? ఎంఈఓ డిఓ గారు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు? 250 మంది జీవితాలు సార్, 250 మంది జీవితాలు. దాంట్లో మీ కుటుంబం నుంచో, మీ సోదరుల కుటుంబం నుంచో, మీ చుట్టాల నుండే ఉంటే ఇదే యాక్షన్ ఉంటుండేనా అని అడుగుతున్నా. పర్మిషన్ లేనటువంటి పాఠశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. దాంట్లో ప్రథమంగా కొన్ని 1 2 5 మావే అని చెప్పేటోళ్ళు ఉడక ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ఇంకో బిల్డింగ్లో పెడుతుర్రు. అసలు ఏం పర్మిషన్ ఉంటే చేయొచ్చు, పర్మిషన్ తెచ్చుకోవచ్చు స్కూల్కి అనేది చెప్పాలి. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత దయచేసి పిల్లలను మొట్టమొదటి అడుగు వేయించే ముందు జాయిన్ చేస్తున్నటువంటి స్కూల్ ఏంటి, ఆ స్కూల్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అన్నీ గ్రౌండ్ ఉందా, పిల్లలు స్ట్రెస్ కాకుండా గేమ్ పీరియడ్ ఒకటి ఉంటుందా, అసలు ఎట్లా ఆడిస్తారు, అసలు ఎట్లుంది ఆ గ్రౌండ్, పెద్ద విశాలంగా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే దయచేసి మీ పిల్లలకు మొట్టమొదటి పునాది వేయండి. లేదంటే ఇలాంటి బిల్డింగ్లల్లో, ఇలాంటి ఫ్లోర్లలో ఉంటే చదువుకుంటే మాత్రం
జీవితంలో చదువు తప్ప అన్ని దాంట్లకు దూరం అయిపోతారు వాళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడితే చదువు తప్ప ఇంకేది ఏదైనా చూసుకుంటారు కానీ చదువు అనేది వద్దు అనే కాడికి వస్తుంది. కనుమరుగైపోతూ ఉన్నాయి ప్లే గ్రౌండ్ ఉన్నటువంటి స్కూళ్ళు. ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఎంఈఓ అధికారులు, ఎడ్యుకేషన్, రెవెన్యూ అందరూ కూడా చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది గుడిసేటి పనులే. సరే నేను చూపిస్తా. అదే నార్సింగలో ఎన్ని అక్రమ బిల్డింగ్లు కట్టిరు, ఎంతమంది కోట్లు సంపాదించుకుంటారు కిరాయిల మీద అక్రమంగా కట్టి. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఇదే రెవెన్యూ? ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.